మీద కూడా మీరు ఇక్కడేదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు, వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు. ఇట్లా ఎంతో మంది పిల్లల మీద అశోక్ నగర్ లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నంబర్ 29 విషయంలో, జీవో నంబర్ 46 విషయంలో, అట్లాగే గ్రూప్స్ విషయంలో, ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని. ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి, ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి. కాబట్టి ఈ కేసులన్నీ, పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరతుగా విత్డ్రా చేసుకోండి. కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పిల్లల మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి పత్రికా మిత్రులందరూ కూడా ఈ పోరాటంలో మీరు కూడా సహకరించారు పిల్లలకి. మీకు కూడా ప్రత్యేకంగా మీడియాకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. నేను ఇప్పటికో 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు. మళ్ళా చెప్తున్నా, నేను ఇగో ఇక్కడనే నిలుస్తుంటా. కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి. నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్లు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వెళ్లునుకోవాలంటే ఈ రేస్ ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడి నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్లీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్లీ చెప్తున్నా, నాకెంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో 2 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. 44 కోట్ల రూపాయలు పార్టీకి చందాగా వచ్చినాయనేది ఏసీబీ నిర్ధారించినట్టు చెప్తున్నారు అని మీడియా ద్వారా లీకులు తప్ప ఒక్కడన్నా ముందుకొచ్చి మాట్లాడి ఉన్నాడు. ఒక అధికారి ముంగటికి రాడు, ఒక మంత్రి ముంగటికి రాడు. ఇలాంటి చేతగాని